కత్తి పట్టినోడు కత్తికే హతమవుతాడన్న నానుడి నిజమైంది. దొంగతనానికి వచ్చిన ఒక దొంగ ఓ ఇంట్లోకి చొరబడి మహిళను హతమార్చాడు. నగలు మూటగట్టుకుని ఉడాయించాడు. ఎదురుపడిన ఆటో డ్రైవర్పై దాడి చేశాడు. ద్విచక్ర వాహనంపై పారిపోతూ చివరకు రోడ్డు ప్రమాదంలో చచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ బీభత్సం. మహిళను హత్య చేసిన దొంగ, అడ్డొచ్చిన ఆటో డ్రైవర్పై దాడి, పరారవుతూ ప్రమాదానికి గురైన దొంగ, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన దొంగ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి దొంగతనం చేసిన దొంగ అక్కడి నుంచి పారిపోతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే కామవరపుకోట మండలం రావికంపాడుకు చెందిన రామకృష్ణకు కిరాణా షాప్ ఉంది. అతడు బిజినెస్ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లడంతో ఆయన భార్య పుష్పవతి కిరాణం షాపు నడిపింది. రాత్రి షాపును మూసేసి ఇంటికి చేరింది. విషయాన్ని గ్రహించిన అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అలియాసు వీరబాబు అనే దొంగ రామకృష్ణ ఇంటి వద్ద మాటు వేశాడు. ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఇంట్లోని సొమ్మును నగలను మూటగట్టుకుని వీరబాబు ఉడాయిస్తుండగా ఆటో డ్రైవర్ సరుకుతో రామకృష్ణ ఇంటికి చేరాడు. ఆటో డ్రైవర్ ఎదురవడంతో బిత్తరపోయిన వీరబాబు అతనిపై రాడ్డుతో దాడి చేశాడు. వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ వీరబాబు అని అతను దేవరాపల్లికి చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర రాజంపాడులోనే ఉంటున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. కర్పూర పుష్పావతి అనే ఆమెని మర్డర్ చేసి ఆమె వద్ద నుండి నగలు దోచుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆటో డ్రైవర్ శ్రీమూర్తి కుమార్ అనే అతను ఉంటే అతన్ని కూడా ఆ ఇనుపురాటతో కొట్టడంతో అతను కూడా సివియర్ హెడ్ ఇంజరీస్ అవడం జరిగింది. అతను జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దొంగ దాడితో గాయపడిన ఆటో డ్రైవర్ కేకలు విన్న స్థానికులు దొంగను పట్టుకోవడానికి యత్నించడంతో బైక్పై ఉడాయించాడు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన దొంగ వీరబాబు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులందరూ కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వెళ్తూ జస్ట్ ఒక టువర్డ్స్ ఏలూరు వైపు వెళ్తూ ఒక 200 మీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ టీవీఎస్ మోపెడ్ వెహికల్కి కూడా పిక్ చేయడం జరిగి అక్కడికక్కడే పడి మరణించడం జరిగింది. దొంగ దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ను మెరుగైన వైద్య చికిత్సల కోసం బెజవాడ తరలించారు.